చిగురుమామిడి మండలం ఒల్లంపల్లి బొమ్మనపల్లి రెండు గ్రామాల మధ్య శివారులో వందల ఏళ్ల క్రితం గుట్టపై వెలిసిన ఓదెల మల్లికార్జున స్వామి 5 రోజులుగా ప్రత్యేక పూజలు అందుకున్నారు. నేడు గజస్తంభం హనుమాన్ విగ్రహాల ప్రతిష్ఠ చేయడం జరిగింది. 5 రోజులుగా హనుమాన్ మల్లికార్జున స్వామి భక్తులతో అనేక పూజలు అందుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా పక్క జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకున్నారు. ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ కథనం ద్వారా ఆలయానికి మరింత పేరు ప్రతిష్ఠ వచ్చిందని తెలిపారు. మన యొక్క ఉల్లంపల్లి బొమ్మనపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి శ్రీ ఓదెల మల్లన్న స్వామి వారి యొక్క ఆలయ నిర్మాణము జరిగి ఉన్నది. అందులో 5 రోజులు ప్రతిష్టా మహోత్సవాన్ని గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో, ముఖ్యంగా మన యొక్క కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయము పునర్నిర్మాణించుకొని అందులో ప్రతిష్టలో భాగంగా 5 రోజుల నుంచి మొదటి రోజు దీక్షాధారణ, పంచగవ్య ప్రాశన, అదేవిధంగా ఆ యొక్క ప్రతిష్టా దేవత మూర్తుల యొక్క ఊరేగింపు కార్యక్రమం చేసుకుంది. అలాగే 2వ రోజు ధాన్యాధివాసాన్ని, 3వ రోజు ఫల పుష్పాధివాసాన్ని, 4వ రోజు శయ్యాధివాస కార్యక్రమాలన్నింటినీ కూడా యంత్ర బలాలకి పూజలన్నీ కూడా యంత్ర జపాలు, యంత్ర హోమాలు, మూలమంత్ర హోమాలు, సామూహికంగా భక్తులందరి చేత గణపతి హోమం, సుదర్శన హోమం, రుద్ర హోమం, చండీ హోమం, ఇలా అనేక రకాలైనటువంటి హోమ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ రోజున ఆదివారం రోజు ఉదయం 9:19 మీనలగ్న పుష్కరాంశ శుభముహూర్తమున ఆ యొక్క ఓదెల మల్లన్న స్వామి వారి యొక్క యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉదయం 11 గంటల నుంచే అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. అందులో కూడా భక్త మహాశయులందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా భాగంగా ఈ యొక్క దేవాలయానికి ఎప్పుడూ లేని విధంగా ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కూడా అత్యంత వైభవోపేతంగా జరుపుకోవడం జరిగింది. కావున ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఓదెల మల్లన్న స్వామి వారిని ప్రతినిత్యం కూడా దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలని చెప్పేసి అందరికీ కూడా ఆశీర్వచనం తెలియజేస్తూ సమస్త సన్మంగళాని భవంతు కూడా తెలుసుకోవాలి. ఈ యొక్క గ్రామంలో ఈ బొమ్మనపల్లి ఉల్లంపల్లి గ్రామ మధ్యంలో ఉన్నటువంటి మహాపర్వతం, ఆ పర్వతం పైన ఓదెల మల్లన్న స్వామి వారు ప్రత్యక్షంగా వెలిసి ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి ఓదెల మల్లన్న స్వామి వారిని నామస్మరణ చేస్తే ప్రకృతి నుంచి వచ్చేటువంటి నీటి ద్వారా స్వామి నేను ఇక్కడ ఉన్నాను అని దర్శనమిస్తారు. కాబట్టి ఆ నీటిని తీర్థంగా తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి రోగాలు ఉన్నా, ఎటువంటి బాధలు ఉన్నా అన్నిటి నుంచి విముక్తి చెందుతారు. కాబట్టి ఆ యొక్క ఓదెల మల్లన్న స్వామి వారి దగ్గరికి అందరూ కూడా ఆ కొండపైకి ఎక్కలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ఓదెల మల్లన్న స్వామి వారినే ఇక్కడ కొండ కిందకి దింపి వసంత పంచమి సరస్వతి